గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆవరణలో రోటరీ క్లబ్ సెంటీనియల్ గుంటూరు వారు వితరణగా అందజేసిన గ్లోసైన్ బోర్డు ఏర్పాటు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ బోర్డు విలువ 75,000 రూపాయలు. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ సెంటీనియల్ గుంటూరు అధ్యక్షులు పొనకాల బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి శ్రీ నవీన్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగింది. క్లబ్ డైరెక్టర్లు డాక్టర్ వీరరాఘవ, సంతోష్, కోట మురళీకృష్ణ మరియు క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వితరణను ప్రభుత్వ సాధారణ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ప్రత్యేకంగా అభినందించారు. రోటరీ క్లబ్ సెంటీనియల్ గుంటూరు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. ఇవాళ జీజీహెచ్ చరిత్రలో ఒక శుభదినం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ వారి మిత్ర బృందం మనకి ఒక సెల్ఫీ పాయింట్ లాగా వీ ట్రస్ట్ జీజీహెచ్ అనే గ్లోసైన్ బోర్డు ఇక్కడ మన సర్కిల్ దగ్గర మన మెయిన్ గేట్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు ఒక 75,000 రూపీస్ ఖర్చు పెట్టి వాళ్ళు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి దాని మెజర్మెంట్స్ అన్ని తీసుకొని చక్కగా తయారు చేసి దాని డిజైనింగ్ అంతా కూడా వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని చేసి ఈ ట్రస్ట్ వర్దినెస్ ఉన్న గొప్ప జనరల్ హాస్పిటల్కి ఇంకా కొంచెం దాని ట్రస్ట్ వర్దినెస్ పెంచారు. వారందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం గారు, సెక్రటరీ నవీన్ గారు, అట్లాగే సంతోష్ గారు, అలాగే మురళి గారు, రాఘవ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు బాగా మేము అడిగినగానే స్పందించి ఇక్కడ ఈ గ్లోసైన్ బోర్డు వీ ట్రస్ట్ జీజీహెచ్ అనే ఒక సెల్ఫీ పాయింట్ మన సెంటర్ ఆఫ్ ద హాస్పిటల్ కరెక్ట్ గా మనకి మెయిన్ గేట్ ఎదుర్కొంటుంది. ఒక సెల్ఫీ పాయింట్ లాగా, ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ కి ఉపయోగపడే ఒక హాస్పిటల్. కామన్ మ్యాన్ ఎంతో ట్రస్ట్ తో ఇక్కడికి వస్తాడు. ఇది 1954లో మొదలైంది ఈ హాస్పిటల్. అందుకే మేము ది సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాము మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి. అలాగే ఒక లోగో కూడా తయారు చేశాము. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక గేమ్ చేంజర్స్ గా మారిపోతాయని అనుకుంటున్నాను. లోపల కూడా గ్రీనరీ అంతా డెవలప్ చేస్తున్నాము. అలాగే పేషెంట్స్ కి, డాక్టర్స్ కి ఇంటరాక్షన్ కోసం ఎవ్రీ ఫ్రైడే పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ సెషన్స్ పెడుతున్నాము మీకోసం మేమనే కార్యక్రమము. అలా ఇక్కడ చాలా కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి, అంటే ఇవన్నీ కూడా ఓన్లీ కామన్ మ్యాన్ కంటే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాము. కాబట్టి ఇలాంటి దాతలందరూ ముందుకొచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేపడితే డెఫినెట్ గా ఇది కామన్ మ్యాన్ కి ఇంకా బాగా రీచ్ అవుతుంది. ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడటమే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గొప్ప ఉద్దేశము. ఇక్కడ 500 మంది డాక్టర్లు, 29 విభాగాలు, దాదాపు 1200 మంది స్టాఫ్ నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ కంటే పీజీ స్టూడెంట్స్ కానీ, ఎస్ఆర్స్ కానీ, హౌస్ సర్జన్స్ కానీ ఇంతమంది పనిచేసే గొప్ప హాస్పిటల్ ఇది. 18 ఎకరాల్లో నిర్మితమైన ఒక పెద్ద ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్ ఇది. టెర్షరీ కేర్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్కి అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ. కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రజలు, స్టూడెంట్స్ చూస్తున్నారు. ముందుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, తర్వాత వైద్య సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి గుంటూరు సెంటీనియల్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వీ ట్రస్ట్ జీజీహెచ్ అనే సైన్ బోర్డు గుంటూరు సెంటీనియల్ క్లబ్ తరఫున మనం ఇవ్వటం జరిగింది. ఈ ఇవ్వటానికి ముందు మా సూపరింటెండెంట్ గారితో 4-5 సార్లు మేము ఇక్కడికి రావటం, ఆ వచ్చిన టైంలో ఈ రోగులతో ఉన్న ఇంటరాక్షన్ కానివ్వండి, మాకు సూపరింటెండెంట్ గారు ఏదో బాగా చేద్దామని ప్రతి నిమిషంలో ఉన్న తాపత్రయం చేసి చాలా మాకు ఆనందం కలిగింది. అంత పెద్దవాళ్ళైన ముచ్చటేసిందని అని చెప్పచ్చు. నాకు ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ జీజీహెచ్ అనేది మాకే కాదండి, మేము ఒక సైన్ బోర్డు మాత్రం ఇవ్వగలిగాము. ఆ నమ్మకము జీజీహెచ్ అనేది నిలబెట్టుకుంటుందనే ప్రగాఢ విశ్వాసం మా సెంటీనియల్ క్లబ్కు ఉంది. కాబట్టి ఈ సైన్ బోర్డు మేము ఇవ్వటం జరిగింది అని నొక్కి చెప్తా ఉన్నాం. గతంలో ఎలా ఉందో తెలియదు కానీ ఈ రోజుల్లో, ఈ వేళలో జీజీహెచ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి పేషెంట్ కూడా ఎంతో ఆనందంగా ఇంకా గుండె మీద చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నారు. అదే స్ఫూర్తితో మన సూపరింటెండెంట్ గారు కానీ, ఆ వైద్య సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ ఎంతో ఉత్సాహంతో ఇంకా చేద్దామనే తపనలో వారిలో కనపడతా ఉంది.
మేము ఏ కార్యక్రమం చేసినా జీజీహెచ్తో ఇంకా సంఘీభావంతో ఇంకా ముందుకెళ్దామని చెప్పి మేము మనసావాచ కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా వస్తే ఒక సెల్ఫీ పాయింట్ లాగా మనం క్రియేట్ చేసి మనం వాళ్ళు ఏదైనా వాట్సాప్లో కనుక స్టేటస్లో కనుక పెట్టుకుంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా నమ్మకం అనేది ఇంకా 10 మందికి కలిగించవచ్చు. ఎంతో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో మనం లక్షలు వెచ్చించేదానికంటే కూడా ఇది ప్రభుత్వంది, ఇది మనది, మన హాస్పిటల్, మన రూపాయి మన ఇందులో ఉన్నది ప్రతి ఒక్కటే మన హాస్పిటల్ అని చెప్పి అనుకొని మనకి ఇక్కడికి వచ్చేసి అందరూ ఇక్కడే వైద్యం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అలా